హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈవినింగ్ 3కి రెగ్యులర్గా చేలోకి అయితే స్టార్ట్ అయిపోయాను. చేలో 1 ఎకరం సొరపందిరి పెట్టాము. ఆ సొరపందిరికి అయితే స్టార్ట్ అవుతున్నాం మేము. నేను, మా నాన్న, మా అమ్మగారు ముగ్గురు కలిసి అయితే సొంతగానే చేసుకున్నాము ఈ సొరపందిరి పని. కూలోళ్ళు ఎవరిని పెట్టము, ఎప్పుడూ పెట్టము, ఇప్పుడనే కాదు ఎప్పుడూ పెట్టము. అదేవిధంగా రెగ్యులర్గానే ఈవినింగ్ చేలోకి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి మన సొరపందిరి అండి. దీనికి నెత్త లాగేసాం, గోటాలు పాతేసి గుంతలు కొట్టేసి దీని అయితే టైట్ వేయడానికి అయితే వచ్చేసాము. దీనికి అంతా మేము టాటా వైరే వాడామండి. అదిగోండి బ్లూ కలర్లో ఉంది కదా, ఇది టాటా వైర్, ఒరిజినల్ వైరు. దీన్నే వాడాము మేము. ఇదైతే బాగా మన్నిస్తుందని చెప్పి మేము అంత ముందు కూడా టాటా వైర్ వాడాము. ఒక 4 years వచ్చింది. అది 4 years వరకు కూడా తుప్పు రాదు ఈ టాటా వైరు. ఈ విధంగా గుంజలకేసి లాక్కొని టైట్ లాక్కోవాలండి. ఈ విధంగా గుండాలు వేసుకోవాలి. ఈ గోటాలు అనేవి ఇల్లు స్లాబ్ వస్తాం కదా, స్లాబ్కి పిల్లర్స్ ఎలాగో ఈ గోటాలు ఈ పందిరికి అలాగా. ఈ గోటాలు ఎంత స్టాండర్డ్గా ఉంటేనే అంత స్ట్రాంగ్గా ఉంటుంది పందిరి. అందుకని 4 పక్కల గోటాలు వేస్తాము, 2 పక్కల ఇనుప వైర్లు లాగుతాం మేము. గోటం అయితే ఒకటి లేచిపోయిందండి, అది ఆగలేదు. దానికోసమనే నేను గొడ్లను గడ్డపలు తీసుకొద్దాం అనేది ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను గడ్డపలు, కానీ గొడ్డలో కలిసి తీసుకొని వచ్చాను ఇంటికి నేను. ఆవిడేమో మా అమ్మగారండి. మా అమ్మగారేమో ఇంకో వరుస తీగలు అవుతున్నారు. మా నాన్నగారేమో నేను వస్తానని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి ఈ గూటం అనేది ఇలా పైకి వచ్చేసింది. పైకి వచ్చిందని అయితే లోనకి స్టాండర్డ్గా కొట్టుకుంటున్నాము. స్టాండర్డ్గా కొట్టి సెట్ చేసుకొని ఇనుప అయితే లాక్కుంటున్నాము. ఇదేమో టైట్ అయిన వైర్ అండి. టైట్ అయిన వైర్ చూసారు కదా, లాగితే ఎలా కిందకు వస్తుందో. ఇది టైట్ వేసిన వైరు చూసారు ఎంత స్టాండర్డ్గా ఉందో. దీనికి కాయలు కాసినా కానీ కొంచెం కూడా వంగదు వైరు, కొంచెం కూడా గుంజ కూడా కదలదండి. అంత స్టాండర్డ్గా వర్క్ చేసాము. మొత్తం టాటా వైరే యూజ్